ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరో ఈ నగని మన బ్యాగ్లో వేసుంటారు. ఇప్పుడెలా అక్క? ఏ తప్పు చేయకపోయినా మనం దొరికిపోతాం. దొంగతనం మనమే చేశామంటారు. అమ్మా, మీ బ్యాగ్ ఇలా ఇవ్వండి, చూడాలి. దొరికిపోయింది. దొంగతనం దీని మీద వేసి దొంగగా ముద్రించి అనంతతో దీన్ని చీ కొట్టిస్తాను. నగని దాని బ్యాగ్లోనే వేసావా? దాని బ్యాగ్లోనే వేశానమ్మా. మరైతే ఏది దాని బ్యాగ్లో నగా? ఈ నగ అందులో వేసేస్తే ఆ తల్లి దగ్గరికి చేర్చేయచ్చు. హాయ్ టీచర్. హాయ్ ప్రియా. మీ నాన్నగారికి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉంది టీచర్. నువ్వేంటి స్కూలుకి వెళ్లకుండా గుడికొచ్చావు? మా అమ్మ నాన్నకి బాగా అయితే అమ్మవారికి గరికలెత్తుకుంటానని మొక్కుకుంది. అమ్మా, ఈ నగ మా దగ్గరికి ఎలా వచ్చిందో మాకు తెలీదు. నీ నగని నీకే అందిస్తున్నాను. మా మీద ఏ మచ్చ పడకుండా చూసే భారం నీదే తల్లి. అమ్మవారికి నగ సమర్పిద్దామని వస్తే ఇలా జరిగిందేంటి? నీ శాదస్తం కాకపోతే 10 లక్షలు పోసి నాకెవరైనా చేయిస్తారా? తక్కువలో తీసుకునుంటే అమ్మవారు ఏమైనా తీసుకోనంటుందా ఏంటి? వాసుకి అలా అనకూడదు. అమ్మవారికి సమర్పించే కానుకల్లో ఎక్కువలో తక్కువలో చూసుకోకూడదు. వాడి కష్టార్జితంతో కొన్నది. నాన్న, కామ్గా ఉండలేరా మీరు? అన్నయ్య మంచి కోసం చేస్తున్నారు. ఇది లెక్కలు చూస్తారేంటి? పోలీసులు ఇంకా వెతుకుతూనే ఉన్నారు. అమ్మవారి సన్నిధానంలో అమ్మవారికి సమర్పించే కానుక ఎక్కడికి పోదు. ఆ అమ్మవారు ఆ నగని కాపాడుతుంది. మామ, నేను పూలదండను గుచ్చేశాను. బావుంది కన్నయ్య, చాలా బావుంది. ఇది నీ చేత అమ్మవారికి సమర్పించాలి నాన్న. ఓకే మమ్మీ, నేను దండం పెట్టుకుని అమ్మవారికి ఈ దండ వేస్తాను. అనంత్, అన్నయ్యతో నువ్వు వెళ్ళు. డాడీ, నాకంతా తెలుసు, నేను ఒక్కనే వెళ్తాను. నాన్న, అది కాదు నాన్న. కన్నయ్య, అది కాదురా. లేదు, నేను మళ్ళీ ఇక్కడికే వస్తా. సరే సరే, జాగ్రత్తగా వెళ్ళు. జాగ్రత్త. కన్నయ్య,
వెళ్ళు వెళ్ళు. చేతుకురా వచ్చేసా జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.